వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 463 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 357.20 మీటర్లుగా ఉందని పేర్కొన్నారు. భారీగా వర్షాలు ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్లో అన్నా క్యాంటీన్ను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదలకు తిండి పెట్టే అన్నా క్యాంటీన్లను దుర్మార్గంగా మూసివేశారన్నారు. ఎన్నికల హామీలో భాగంగా అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉయ్యూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్, ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అలియాస్ వల్లభనేని నాని, పలువురు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రంగంపేట మండలం ఈలకొలను ముత్యాలమ్మ ఆలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి స్థానిక నాయకుల మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి పటిక బెల్లంతో తులాభారం వేసి ఎలుకలు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెలుగుబంటి సూరిబాబు తన మొక్కు చెల్లించుకున్నారు. నీతి నిజాయితీకి మారుపేరు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె బాబురావు అన్నారు. ఆయన జయంతి వేడుకలను కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం పాత కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న కోట్ల కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులపై ఎక్కువ దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు భవనంలో జిల్లా పోలీస్, ఎక్సైజ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 14న జరగనున్న లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులను పరిష్కరించాలని అన్నారు. ధర్మవరం నుండి కొత్త చెరువు వెళ్లే ప్రధాన రహదారిలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా ఆమిదలకుంట ప్రధాన రహదారి పూర్తిగా మునిగిపోయింది. రహదారి మీద భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాంత ప్రజలు మరియు ప్రయాణికులు ఈ తీవ్ర పరిస్థితిపై శాశ్వత పరిష్కారాన్ని కోరుతున్నారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిడుగురాళ్ల బ్రాంచ్ పరిధిలోని ఆసుపత్రులలో వైద్య సేవలు నిలిపివేయడం జరుగుతుందని యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ ధూళిపాళ్ల భరత్ కుమార్ తెలిపారు. కార్యదర్శి డాక్టర్ బొర్రా రాంప్రసాద్ కలిసి బ్రాంచ్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో వైద్యుని హత్యకు నిరసనగా సేవలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పేదల కడుపు నింపేందుకే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లె పట్టణంలోని అంబేద్కర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించి మాట్లాడారు. సుదూర ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే ప్రజలకు గాని, పట్టణంలో వివిధ ప్రాంతాలలో పనిచేసుకునే వారికి, పేదలకు ఈ అన్నా క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. కలకత్తాలో మహిళా వైద్యురాలపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు పోరాటం సాగిస్తామని బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు స్పష్టం చేశారు. గిరింపేట ఎన్పీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. దేశవ్యాప్తంగా 10 రోజులుగా నిరసనలు చేపడుతున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. మహిళలకు భద్రత కరువవుతుందన్నారు.